చిన్నపిల్లల ఆటలాగా అలకూడదు, చిన్నపిల్లలు చేసినట్టు చేయకూడదు. దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక ఉద్దేశంతోనే ఎవరు బలవంతం చేయకపోయినా నీ అంతటగా నా అంతటగా మనం ఎవరికి వాళ్ళంగా వాక్యం ద్వారా కానివ్వండి, పరిస్థితులను బట్టి కానివ్వండి, దేవుడు మనల్ని దర్శించిన విధానాలను బట్టి ఈ ఆత్మీయ యాత్రలోకి మనం వచ్చాం. వచ్చిన మనం వెనక తట్టు చూడకూడదు, వెనక తట్టు మరలా చూడకూడదు. అలా చూసిన వారి పరిస్థితులు చాలా దారుణంగా మార్చబడినట్లుగా బైబిల్లో చూస్తారు. అప్పటికే ఉపద్రవం లాంటి సమస్య వచ్చింది. చాలా తొందరగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకు మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా అలాంటి అవకాశం ఇవ్వాల. త్వరగా వెళ్ళమని చెప్పారు. ఆలస్యం చేస్తూ ఉంటే చెయ్యి పట్టుకుని మరీ బయటికి తెచ్చారు దేవదూతలు. అయినా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఉప్పు స్తంభంగా మారబడిపోయింది. నేటి వరకు ఆ స్తంభం అలాగే నిలబడి ఉంది. కనుక వాక్యం సెలవిస్తూ ఉంది, స్వయంగా ప్రభువు వారు చెప్తున్నారు, యేసు ప్రభులు వారే స్వయంగా చెప్తున్నారు, నాగల మీద చేయి పెట్టావు, వెన్ను తిరిగి నువ్వు చూడొద్దు. అలా చూస్తే వెనకబడిన పరిస్థితికి వెళ్తే చాలా పరిస్థితులు విషమిస్తాయి, పరిస్థితులు శృతిమించుతాయి, పరిస్థితుల ప్రభావం చాలా కఠినంగా మార్చబడతాయి. వెనుకబడిన వారి పరిస్థితులు, ఆత్మీయంగా వెనుకబడిన వారి పరిస్థితులు ఎలా ఉంటాయి అని కొంచెం వాక్యపు వెలుగులో మనం గమనిస్తే, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యంలో, మొదటి ప్రేమ వారు పోగొట్టుకున్నట్లుగా అక్కడ కనిపిస్తుంది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మనం తప్పు మోపబడడానికి కాదు కదా దీంట్లోకి వచ్చింది, తప్పు దిద్దుకుని కదా దీనిలోకి వచ్చింది, తప్పు దిద్దుకుని కదా మనం ఈ మార్గంలోకి వచ్చింది, తప్పు దిద్దుకుని కదా బ్రతకాలని ఇక్కడికి వచ్చాం. తప్పు దిద్దుకునిలో ఈ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత మరలా తప్పులు చేస్తూ, తప్పులు మోపబడుతూ, తప్పు చేసిన వ్యక్తిలాగా మనం ఉండటం అది ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది ఎంతవరకు మనకు క్షేమంగా ఉంటుంది ఆలోచన చేయాలి. వెనకవి చూడకూడదు. వెనక నీకు ఎన్ని ఉన్నా వాటిని మరిచిపోవాలి. నీవు మొదట నీకు ఎంత ప్రేమగా ఈ ఆధ్యాత్మికమైన అనుభవాల్లోకి వచ్చావో, ఎంత ప్రేమగా ప్రారంభంలో ఉన్నావో, ఎంత ప్రేమగా ఈ పరిచర్యలో ఉన్నావో, ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్నావో, విశ్వాస జీవితంలో ఉన్నావో, ఆ ప్రేమ అంతకంతకు వృద్ధి పొందాలి, కానీ అది చల్లారిపోకూడదు. ప్రకటనలోనే మరో చోట రాయబడిన మాట ఏంటంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావంటే పట్టి పట్టనట్టుగా, నాది అన్నట్టు నాది కాదన్నట్టు, న్యూట్రల్గా, ఏం చెప్పలేని పరిస్థితిగా, ఏం చేయలేని పరిస్థితిగా, ఎటు తోసన పరిస్థితిగా
నిరాశంగా నీవు ఉంటే దేవుని చేత ఉమ్మి వేయబడతావు అని అక్కడ వ్రాసింది. దేవుని చేత ఉమ్మి వేయబడే పరిస్థితి కాదు కదా మనం ప్రభుని నమ్మింది. దేవుని చేత త్రోసివేయబడటానికి కాదు కదా బాప్తిసం పొందింది. దేవుని ద్వారా వెలివేయబడటానికి కాదు కదా ఈ ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లోకి వచ్చింది. మరి ఎందుకు మనం ఆ నులివెచ్చని స్థితి, ఎందుకు ఆది ప్రేమ పోగొట్టుకోవటం, ఏ కారణం చేత నీ ప్రేమను కోల్పోయో, ఏం జరిగిందని నీ ప్రేమను కోల్పోయో? ప్రభు నిన్ను ప్రక్కన పెట్టాడా? ప్రభు నీ మొరకి జవాబు ఇవ్వట్లేదా? ప్రభు నీ ప్రార్థన ఆలకించట్లేదా? ఏం జరిగింది? జరిగింది ఏమై ఉంటుందో అది నీకు తెలుసు, ప్రభువు తెలుసు. అప్పుడు నీవేం చేసావో నీకు తెలిసినప్పుడు దాన్ని సరిచేసుకోగలిగితే దేవుడు తన ఎడల ఉద్దేశించిన ఏ వ్యక్తికి కూడా నష్టం చేసేవాడు కాదు ఆయన. దేవుని స్తోత్ర, హల్లెలూయా. తప్పు మోపబడటానికి ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది ఏంటంటే మొదటి ప్రేమ, మొదటిలో ఉన్న ఆసక్తి, మొదటిలో ఉన్నటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాల యందు ఎంత ఉత్సాహంతో ఉన్నావో, ఎంత ఆసక్తితో ఉన్నావో, ఎంత తొందరపాటుతో ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలని వేగిరపడుతూ ఉన్నావో, అనుభవాలన్నీ ఇప్పుడు ఏమైనాయి అంటే చల్లబడిపోతున్నాయి, సప్పబడిపోతున్నాయి. ఆ ఏం భక్తి లేని ఒక నిర్లక్ష్య స్వభావానికి గురయ్యే పరిస్థితులు వచ్చాయి. కనుకనే వెనుక పడిపోయిన ఆత్మీయునికి అతనిలో కనిపించే మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ సల్లారిన విషయం కనపడుతూ ఉంటుంది. ప్రేమలో సల్లారిపోయినప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు, ఏమున్నా కూడా ఇష్టం అనిపించదు, ఏ మాట వినాలనిపించదు. అది ఒకలాంటి నిరాశ, నిస్పృహ అనుభవాలు అలా వెంటాడుతూ ఉంటాయి. మత్తయి సువార్తలో కూడా 24వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ వాక్యంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వాక్యంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. ప్రేమ చల్లారటానికి గల కారణం ఏంటి అని అంటే ఏదో అక్రమంలో పడిపోయారు, ఏదో చేయకూడని పనిలో పడిపోయారు, ఏదో ఊహించకూడదు ఊహిస్తున్నారు, ఆలోచించకూడదు ఆలోచిస్తున్నారు, చేయకూడదు చేస్తున్నారు. అక్రమము విస్తరించింది, అందువల్ల ప్రేమ చల్లారింది. ప్రేమ చల్లారటానికి లింక్ ఏంటంటే ఎక్కడో అక్రమం, ఎక్కడో దేవునికి ఇష్టం లేని కార్యాలు, ఎక్కడో దేవునికి, నేను చెప్పే మాట కాదండి, అది వాక్యం చెప్తుంది. ఆ మాట నేను చెప్తే తప్పు అనుకోండి, వాక్యం సెలవిస్తూ ఉంది. వెనకబడిన వానికి కనపడే లక్షణం ఏంటంటే, వెనకబడిపోయినటువంటి వాని లక్షణం ఏంటంటే మొదటి ప్రేమ చల్లారుతుంది. ఆ ప్రేమ చల్లారటానికి కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, అక్రమం చేసినందువల్ల. ఏ అక్రమంలో ఉన్నాడో, ఏ అతిక్రమంలో ఉన్నాడో, ఏ దేవునికి ఇష్టం లేని కార్యంలో ఉన్నాడో అది అంతకంతకు విస్తరించేమైందంటే ఆ దేవుని మీద ఉన్నటువంటి సరళతను తప్పించి ఆ ప్రేమ చల్లారిపోయే పరిస్థితి
విడిచిపెట్టే పరిస్థితి ఆ వ్యక్తిలో ప్రవేశించింది. ఆ తప్పు ఇతని మీద నేరారోపణ చేస్తూ ఉందండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు చెప్పి చేయలేని వాడు కాదు, దేవుడేమి చాతగాని వాడు కాదు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. అదే దేవుడు ఏమన్నారు తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నవాడు అంటాడు. అక్రమం చేస్తే నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు. అక్రమం ఏంటి, నేనేం చేశాను అని నువ్వు నేను ప్రశ్న వేసుకుంటే, నువ్వు నేను ఆలోచించుకుంటే, వాక్యము చాలా తేటగా చెప్పే విషయం ఏంటంటే, వాక్యం చెప్పే సంగతి ఏంటంటే, నీ ఆది ప్రేమ విడిచిపెట్టడానికి కారణం నువ్వు చెప్పినా చెప్పకపోయినా అక్రమము ఎక్కడో చోటు. ఇంకా మనం గమనించినట్లయితే తెస్సలోనిక 2వ పత్రికలో కూడా, తెస్సలోనికకు రాసిన 2వ పత్రికలో కూడా 3వ అధ్యాయము 6వ వాక్యంలో, సహోదరులారా నా వలన పొందిన బోధనము ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను. వాక్యానుసారమైన జీవితం ఉండదండి వీళ్ళల్లో. వాక్యానుసారమైన జీవితం ఉండదు. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి మెచ్చినట్టు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు, వాళ్ళు కోరుకున్నట్టుగా నడవాలనుకుంటారు. కానీ చెప్పబడిన వాక్యపు విలువలను బట్టి, బోధనను బట్టి నడుచుకోలేనటువంటి వారు ఎవరంటే అక్రమం చేస్తున్న వారు అని పౌలు అంటారు. పౌలు అంటున్నారు ఆ మాట. ప్రేమ, ఆది ప్రేమ విడిచిపోవటానికి ప్రబలమైన కారణాలు 2గా మనం గుర్తిస్తే ఎన్నో ఉన్నాయి. 2 ప్రధానమైన విషయాలు ఏంటంటే, ఒకటి చెప్పబడిన బోధ ప్రకారం కాక, రెండవది అక్రమము చేయటం వలన, అక్రమముగా ప్రవర్తించడం వల్ల. అక్రమం అంటే ఏంటంటే మీకు అర్థం కాదేమో, క్రమము కానిదంతా కూడా అక్రమమే. క్రమం కానిదంతా కూడా అక్రమ మార్గమే తప్ప అది సక్రమమైనటువంటి మార్గము కాదు అని గుర్తించాలి. క్రమం ఏంటి? వాక్యం మనకి ఏదైతే చెప్తుందో, వాక్యం మనల్ని ఎలా నడవమంటుందో, వాక్యం మనల్ని ఏ విధంగా హెచ్చరిక చేసిన దాని ప్రకారం నడవమని చెప్తుందో ఆ విధంగా నడవకపోవటమే అక్రమం. దానికేమే పెద్ద గుణింతాలు ఏమి అక్కర్లా, లేకపోతే నిఘంటువులు ఏమి అక్కర్లా, దానికి పండితుల దగ్గరికి వెళ్ళి పరమార్థం తెలుసుకోవాల్సిన అక్కర్లా. క్రమం కానిదల్లా చెప్పరేమండి. ఆరోగ్యానికి కారణం ఏంటో తెలుసా? క్రమంగా ఏలగ తింటాం, ఏలగ నిద్రపోవటం. ఈ 2 సక్రమంగా ఉంటే ఆరోగ్యం చాలా వరకు కాపాడబడుతుంది. నీ ఇష్టానుసారంగా నిద్రపోయి, నీ ఇష్టానుసారంగా తిని, నీ ఇష్టానుసారమైన తిని, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావనుకో, కొంచెం బాగానే ఉంటుంది, 2 రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ప్రారంభం అవుతుంది. అందుకని డాక్టర్లు ఏం చెప్తారంటే, టయానికి నిద్రపోనైనా, టయానికి ఫుడ్ తినయ్యా, కాస్త క్రమంగా కాస్త వ్యాయామం చేయయ్యా. ఎట్లా తెరవండి ఆ నోరు. ఎట్లా అంటే వ్యాయామం చేయమన్నారని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం 12ంటికి వెళ్తాం కాదు. వ్యాయామం చేయమన్నారని రాత్రి 12ంటికి పనులన్నీ అయినాక వెళ్తాం కాదు. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారంగా మనం వెళ్ళి చక్కగా క్రమం తప్పకుండా మనం వ్యాయామం చేయగలిగితే మన శరీరానికి కాస్త
లాభం ఉంటుంది. అది తినమన్నారు కదా అని చెప్పేసి రాత్రి 12ంటికి ఎంత తింటే, రాత్రి 12ంటికి తిన్నారనుకోండి, అరిగిద్ది అంటారా? మరి అరగపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది అవుదా? మరి గ్యాస్ ఫామ్ అయిందంటే సకల రోగాలకు కారణం అదే కారణం. కనుక ఒక శరీర సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలోనే ఇంత క్రమంగా పాటించవలసి వస్తుంటే, ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఎంత క్రమంగా ఉండాలండి? అక్రమము చేయవారులారా, మీ ప్రేమ విడిచిపెట్టారు. ఏ ప్రేమ? మొదటి ప్రేమ విడిచిపెట్టారు. రెండవది, బోధను మరిచారు, చెప్పిన విషయాన్ని మర్చిపోయారు. ఈ కారణం చేత ఆ వెనుకబడిన వ్యక్తి జీవితంలో ప్రేమ సల్లారిన విషయం బహుతేటగా గుర్తుపట్టవచ్చండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. రే బాబు, వరకు కాలేజీ క్రమంగా వెళ్ళేవాడు కదరా, ఏంటి ఇప్పుడు సరిగా వెళ్తలేదు? అక్కడ ఏం చెబుతారులేండి. ఏమైంది ఇప్పుడు చదువు మీద? నోరు తెరవండి. చదువు మీద ఏమైంది ఇప్పుడు? ప్రేమ తగ్గింది, ఆసక్తి తగ్గింది. ఎరా బాబు, ఇటువరకు మీ అత్తగారింటికి బాగా వచ్చాడు, ఇప్పుడు రావట్లేదే? ఏం అత్తగారి ఇల్లండి అంటే అర్థం ఏంటి? వాళ్ళ మీద ఏం తగ్గింది? ప్రేమ తగ్గింది, ఇంట్రెస్ట్ తగ్గింది, ప్రేమ తగ్గింది. ఇటువరకు బాగా చర్చికి వెళ్ళాడు రా, ఇప్పుడు ఏం చెబుతారులేండి అక్కడ. ఏమైంది ఇప్పుడు? బాధ అయిపోయింది. బోధ ఏమైపోయిందండి? బాధ అయిపోయింది. దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే, మొదటి ప్రేమ విడిచిపెట్టాడు, ఇక రెండో ప్రేమలో పడ్డట్టున్నాడు. ఎక్కడో దేవుని ప్రేమ పోయిందంటే దెయ్యం ప్రేమలో పడ్డట్టే, దేవుని ప్రేమ పోయిందంటే లోక ప్రేమ మొదలైనట్టే, దేవుని ప్రేమ పోయిందంటే శరీర ప్రేమ. ఏంటి అటు చూస్తారేంటండి? నేను విడ్డూరమైన మాటలు ఏం చెప్పట్లేదే, విడ్డూరమైన ఏం చెప్పట్లేదే, అనగొండి ఏం అంటలేదే. ఇప్పుడు రాజుగారి భార్య పెద్ద మన భార్య మంచిదే అంటే రెండో భార్య మంచిది కాదనేగా. ఇది కూడా అర్థం కావట్లేదా? సతీష్ చాలా మంచోడే కానీ పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు మంచోడు కాదనేగా. అదే కదండి అర్థం, అదే కదా. శామ్యూయల్ చాలా మంచోడు కానీ పక్కనున్న ప్రకాష్ అంటే అర్థం ఏంటి? వాడు మంచోడు కాదనేగా. నీకు దేవుని ప్రేమలో వెనకబడిపోయి మొదటి ప్రేమ సల్లారి, రెండో ప్రేమ ఎక్కడో స్టార్ట్ అయింది. సుఖమరిగి ఉంటావు, సుఖభోగాలు ఎంత ఆసక్తి పెరిగి ఉంటుంది, కాస్త వాక్యపు అనుభవాలు తగ్గి ఉంటాయి, ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఉంటుంది. ఎప్పుడు చెప్పి వాక్యలేగా, కొత్త ఏమైనా చెబుతున్నారా? మనం సెల్ ఓపెన్ చేసి తిని రాట్లా, ఇంట్లో కూర్చుంటే ఏం పోయా అంటే వాక్యం మీద ఏమైపోయింది? ఇప్పుడు మొదటి ప్రేమ పోయింది, విడిచిపెట్టేశాడు. దేవుని స్తోత్ర. గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అంటే వెనకబడిపోయినోడికి కనపడే రెండో లక్షణం ఏంటంటే శరీరానుసారుడు అయిపోయినట్టుగా కనపడుతున్నాడు. ఆత్మీయుడిగా ఉన్నవాడు కాదు, ఇప్పుడు ఆత్మ సంబంధిలా కనపట్ల, శరీర సంబంధి అయిపోయాడు. ఆత్మేమో ఆత్మ విషయాల యందు ఆసక్తి కలిగి ఉంటుంది, శరీరమేమో శరీర సంబంధమైన విషయాల మీద ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఎంత సుఖపడదామా, అదే కదా.
సౌకర్యం ఎంత పొందుదామా, సుఖంగా ఎట్లుందామా, అదే మీకు అర్థం కాకపోతే మొదట్లో నిలువు మోకాళ్ళ మీద చేసావు ప్రార్థన. ఏ మోకాళ్ళు? ఎవడు చెప్పలప్పుడు పెద్ద మోకాళ్ళు వేసి గంటల తరబడి చేసావు. ఎవరు చెప్పలప్పుడు ఆసక్తి, ఎంత ప్రార్థన చేసినా తనివి తీరినటువంటి. రాను రాను కుర్చీ ప్రార్థన అయిపోయింది, రాను రాను కుర్చీ మీద ప్రార్థన అయిపోయింది. ఇక ఇప్పుడు కాస్త చూస్తే పడక మీద ప్రార్థన. అయ్యా నీకు తెలియదే ఉందయ్యా, నా శరీర బలహీనతలు నీకు తెలియనియా ఉందయ్యా, అయ్యా నా వయసు తెలుసు కదా, నేను ఇప్పటికే 30 ఏళ్ళ నుంచి భక్తి చేసి చేసి అబ్బా బాగా పండిపోయానయ్యా, బాగా పండిపోయానయ్యా, ఈ ఆడయ్యా కూర్చోలేనయ్యా, పడుకుని కాసేపు చేస్తలేయా. దేవదాసాయి గారికి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బైబిల్ మిషన్ దేవదాసాయి గారు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. బైబిల్ మిషన్ దేవదాసాయి గారు తెలిసిన, బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు. రాత్రంతా ఒంటికాలు మీద ఉండి ప్రార్థన చేసేవాడు అంట. దాన్ని ఏమంటారంటే కొంగ జపము అంటారు. కొంగను మీరు ఎప్పుడైనా పరీక్షించి చూడండి. కాల ఒడ్డుని, చెరువు ఒడ్డుని, నీటి ఒడ్డు నిలబడి ఉంటుంది. అది నిలబడేటప్పుడు కాలు పైకి తలా చూస్తూ ఉంటుంది. ఆయన సమస్య వస్తే ఒంటి కాలు మీద ఉండి ప్రార్థన చేసేవాడు. మన వాళ్ళకి ఇప్పుడు నడువులు నిలవట్లే. ఎవరు? పెద్దోళ్ళకి కాదు. పెద్దోళ్ళు ఆరుతోటోళ్ళు, లేకపోతే 40 ఏళ్ళు దాటి ఏదన్నా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కాదు. కుర్రోళ్ళు కూడా. మొన్న ఒకటి పీకుదాం అనుకున్న దగ్గరికి వెళ్ళి మనకెందుకులే లేనిపోయింది రోత, వాడిని కదిలించుకుంటే కంపు నిండా 24, 23 ఏళ్ళు కూడా లేవు. వాడు ఎవడంటే శరీర సంబంధుడు, ఆత్మీయుడు కాదు వాడు. ఆత్మీయుడు ఎలా ఉంటాడంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. శరీర సంబంధం ఏంటంటే శరీర సుఖం, శరీరానికి కావలసినటువంటి. చూడండి అపోస్తుల కార్యాలు 8:8, అపోస్తుల కార్యాల గ్రంథం 8:8. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగెను. ఆ పట్టణం నందు మిగులు సంతోషము కలిగి వాక్యం చదువు. అనేకులు పుట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారిని, కుంటివారిని అనేకులు స్వస్థత పొందిరి. స్వస్థమంతా ఏం జరిగింది? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు అట్లా ఉంచు. గలతీ పత్రికలోకి ఒకసారి 5వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. గలతీ పత్రిక 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిల్లో ఎవడికి ఒకటి ఉన్నా కానీ ఆడెవడంటే శరీర సంబంధి. వీటిల్లో, ఈ పట్టికలో, ఈ లిస్టులో ఎవరిలోనైనా క్రియ చేస్తూ ఉంటే అతడు ఆత్మీయుడని ముసుగేసుకోవచ్చేమో కానీ అతడు ఆత్మీయుడు కాదు, శరీరానుసారమైన వ్యక్తి. శరీరానుసారమైనటువంటి
మనసు దేవుణ్ణి సంతోషపరచలేదు. శరీర సంబంధమైన వ్యక్తి దేవుణ్ణి సంతోషింపచేయలేడు. శరీర సంబంధమైన మనిషిని ఎలా గుర్తుపట్టగలమంటే అదిగో ఏముంది అక్కడ, ఏముంది అక్కడ? జారత్వములు, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు. ఏ లేకపోయినా ఒకటి మీద ద్వేషం పెట్టుకున్నావు అంటే అయిపోయినట్టే. నీలో వ్యభిచారం లేకపోవచ్చు, మత్సరం లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు. ఎవరి ఎడలైన మనసులో ద్వేషం పెట్టుకున్నావో, పైకి నటించావో, నువ్వెవరు అంటే శరీర సంబంధివి. శరీర సంబంధమైన మనసు దేవుణ్ణి సంతోషపరచదు. ఎవరు వెనకబడిపోయిన వారుగా ఉంటారో వాళ్ళలో కనపడే అనుభవం ఏంటంటే ఆ వ్యక్తి శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాడని ఎలా గుర్తించగలవంటే ఇతరుల ఎడల ద్వేషపూరితంగా మాట్లాడినా, చూసినా, ప్రవర్తించినా ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి ఈ వ్యక్తి ఎవరంటే శరీరానుసారుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏబేలు ఉన్నాడు, కయ్యూను ఉన్నాడండి. ఏబేలు శ్రేష్టమైన బలి ఇచ్చాడు, దేవుడు దాన్ని అంగీకరించాడు. ఆ బలి ఏదన్నా కావచ్చు, కానుకే కావచ్చు, సమయమే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, పరిచర్య కావచ్చు, సేవా కార్యక్రమాలు, ఏదో ఆ బలిని దేవునికి ఇష్టమైనదిగా ఇచ్చున్నాడు. దానిని బట్టి దేవుడు సంతోషించాడు. ఆ బలిని దేవుడు అంగీకరించాడు. ఆ బలిని దేవుడు ఇష్టపూర్వకంగా ఆగ్రహించి, ఆస్వాదించి అతన్ని దీవించాడు. ఈ పక్కనున్న అన్నకి, కయ్యూనికి కోపం వచ్చిందట. ఏమొచ్చింది చెప్పండి నోటితో. ఎందుకు? ఏబేలు ఏం చేశాడు? వాడి ఆస్తి ఏమైనా రాపించుకున్నాడా? వాడు బంగారం ఏమైనా తీసుకున్నాడా? వాడు డబ్బు ఏమైనా తీసుకున్నాడా? ఎందుకు కోపం రావటం ఏంటి? కారణం ఏంటి? కారణం ఉండాలి కదండి. ఇప్పుడు నేనేదో నిన్ను గద్దిస్తే నా మీద కోపడతావు అనుకో, అది దానికి కారణం ఉంది. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, లేదు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నేను కోపడతాను అర్థం ఏంటి? నిన్ను ఆశీర్వదించి దేవుడు 2 ఇళ్ళు ఇచ్చాడండి నీకు, లేకపోతే 4 ఇళ్ళు ఇచ్చాడు, వీడికి ఇన్ని ఇళ్ళు ఇస్తాడా, నేను కోపడితే ఎట్లా? లేదు మంచి ఉద్యోగం ఇచ్చాడు, నాకెవ్వలేదని కోపడితే ఎట్లా? మంచి భర్తనిచ్చాడు, నాకెవ్వలేదని కోపడితే ఎట్లా? ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించినందువల్ల వీడెవడంటే దేవుని మందిరంలో ఉన్నవాడే, అర్పణ తెచ్చినోడే, ప్రార్థన చేసినోడే. అంటే ముసుగు మాత్రం ప్రార్థన, ముసుగు మాత్రం ఆత్మీయుడు, లోపల ఏముందంటే ద్వేషం. ద్వేషం, గుండెల నిండా ద్వేషం. ఎందుకంటే నేను కూడా తెచ్చాను, నన్ను ఆశీర్వదించలేదు, వాడు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూసి సంతోషించి ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పు. నటన చేయకు, నటించకు. మనిషి గుర్తించకపోవచ్చు, దేవుడు అంతరంగ స్వభావాన్ని గుర్తిస్తాడు. మనిషి పైవేషాన్ని చూస్తాడు. నన్నైనా నిన్నైనా నేను తెల్లబట్టలు వేసుకుని ఓ సేవకుల్లాగా కనబడవచ్చు. నా అంతరంగంలో ఉన్న ప్రతి కోణాన్ని దేవుడు గమనిస్తాడు. నటించావా, నటనలో ముంచబడతావు. ఎవరైనా అంతే. తీసుకొచ్చాడు, ఈయన కూడా భక్తుల్లాగానే వచ్చాడు, ఈయనలాగానే సమర్పించాడు, సరే అతన్ని దేవుడు బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు, జ్ఞాపకం చేసుకున్నాడండి.
నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. కారణం ఏంటి? కారణం ఏంటి? ఒకే దేవుడు కదా, దేవుని సన్నిధిలోనే కదా ఉన్నాను, నేను కూడా అర్పణ తెచ్చాను కదా, అతను ఆశీర్వదించబడి అతను అంగీకరించబడి నేనెందుకు త్రోసివేయబడ్డాను? ఏంటి నాలో ఉన్న లోపమని పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అది లేకుండా అతని మీద కోపం పెంచుకున్నాడు. దేవుడు అంటాడు, కయ్యన్, నీ తమ్ముడి మీద నువ్వు కోపపడనేలా. చదవండి 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది చూడండి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, ముఖము చిన్నబుచ్చుకుంటున్నావేంటి? నీవు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ మంచి కార్యము నువ్వు చేసిన ఎడల తల ఎత్తుకొనవా? ఎందుకు ఎత్తుకోవాలి తల ఎందుకు ఎత్తుకోండి? మంచి పని చేసినప్పుడు తల దించుకొని దొంగలాగా వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? దొంగలాగా ఉండాల్సిన అవసరం ఏంటండి? చాటున ఉండాల్సిన అవసరం ఏంటండి? సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకోవా? క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. వాకిట పాపము పొంచి ఉండును. వాకిట పాపం పొంచుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది. నీవు దానిని ఎలుదువనెను. దానిని నువ్వు శుభ్రంగా దగ్గర పెట్టుకుని ప్రభుత్వం చేస్తా, ఆధిపత్యం చేస్తా, దాంతో నువ్వు వ్యవహారాలు కొనసాగిస్తావు. కోపం ఎందుకు నీకు? దేనికండి కోపం? ఆ సిస్టర్ గారు మంచిదని చెప్పినప్పుడు నువ్వెందుకు కోపడుతున్నావు? ఆ బ్రదర్ మంచోడు అన్నప్పుడు నువ్వెందుకు కోపడుతున్నావు? నేనెందుకు అనిపించుకోలేదని పరీక్షించుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. అతను ఆశీర్వదించిన దేవుడు నన్నెందుకు ఆశీర్వదించలేదు? అతనికి ఉద్యోగం ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వలేదు? ప్రతిదానికి నీ దగ్గర ఓ సమాధానం ఉండాలి. దేవుడా ఎందుకు కోపడతావు? దేనికి కోపడుతున్నావు? మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా. దేవుడు అండి చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ఈడెవడంటే శరీర సంబంధి. ఆత్మీయుడైతే ఆత్మ విషయాలని ఆలోచిస్తాడు, ఆత్మీయ అనుభవాలను ఆలోచిస్తాడు, కృప విషయంలో ఆసక్తి కలిగి ఉంటాడు. ఆయన ఒకరిని హెచ్చించి ఒకరిని తగ్గించడంలో ఆంతర్యం ఏంటి అని గ్రహిస్తాడు. ఆ స్థాయికి ఎలా వెళ్ళాలి అని పరీక్షించుకుంటాడు. ఒక వ్యక్తి వెనకబడ్డాడు అనే దానికి రెండవ ఆనవాలు ఏంటంటే అది ఆ వ్యక్తిలో శరీరానుసారమైన మనస్సు. దాన్ని ఎలా గుర్తించగలమంటే అతనిలో ఏముందంటే ద్వేషం. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే అన్నదమ్ములు హేబేలు కయ్యూనే. హేబేలు అర్పణ అంగీకరించబడిందని ద్వేషం పెంచుకుని నరహంతకుడైపోయాడు. పాత నిబంధనలో మనిషిని చంపితేనే నరహత్య చేసినట్టు క్రొత్త నిబంధనలో సహోదరుని పట్టుకుని నీవు ద్రోహివి అని అంటేనే నరహంతకుడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నీ వ్యక్తిగత జీవితంలో వెనకబడిపోతున్న అనుభవాలు నీకు అర్థం కాకపోతే ఈ వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. నీలో ఉన్న ద్వేషమే నీ వెనకబాటుతనాన్ని గుర్తు చేస్తుంది. ఎవరిని చూసినా ఆ మధ్య ఎవరు అంటున్నా, ఎవరిని చూసినా కోపం వస్తుందన్న నాకు. ఎవరో ఒక అతను చెప్తున్నాడు నాకు, ఎవరినన్నా చూడు కోపం వచ్చేస్తుందంట. ఎందుకు వస్తుంది అబ్బాయి తెలియట్లేదన్నా. ఎవరినన్నా చూడు పళ్ళు పడపడ కొరకాలనిపి. అసలు అదేంట్రా నువ్వు దేవుని పెట్టవు కదా అంటే, ఏమన్నా పాత్రను చూసినా కూడా కోపం వస్తుందన్న, అబ్రహ్మణం చూసినా కూడా కోపం వస్తుందన్న.
అరే వెస్లీ పాస్టర్ని చూడపో, ఆయన చూసిన కోపం వస్తుందన్న. పోనీ రమేష్ గారిని చూడపో, అన్న ఆయన చూస్తే ఇంకా కోపం వస్తుందన్న. మరి ఎట్రా ఏంట్రా అన్న. మరి వీళ్ళందరిని వదిలిపెట్టి సతీష్ కుమార్ గారిని చూడ, అనో అసలు ఆయన అంటే కత్తి పెట్టి పొడుద్దాం అనిపిస్తుందన్నా. మరి పదేగా మరి ఎట్రా ఇక ప్రార్థనకు పోతానన్నా, ఆదివారం పోతానన్నా, బైబిల్ పెద్ద బైబిల్ అన్నా. మరి ఎట్రా పాయింట్ రాస్తున్నాను కూడా నన్నా. మరి ఇన్ని రాసి మళ్ళీ చదువుకోవట్లేదు, ఆ చదువుబుద్ధిగా బైబిల్ మీద కూడా కోపం వస్తుంది అన్నాడు. అప్పుడు అనుకున్నాను నేను, వీడు శరీర సంబంధం అయిపోయాడురా, కయ్యూని సంతానం అనుకుంటా. దేవుని స్తోత్ర చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నాగటి మీద చెయ్యి పెట్టినవాడు వెనక తట్టు చూస్తే జరిగే సంభవాలు ఏంటంటే, మొదటి ప్రేమ విడిచిపెడతాడు, రెండవది ఏంటంటే శరీరానుసారమైన మనిషిగా మారిపోతాడు. ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉండవిక, ఆత్మీయ ఆలోచనలు ఉండవిక, క్రమం ఉండదిక, సమయం ఉండదిక, ఇష్టంకి ఇష్టైపాలు, ఇష్టం నా సమస్య నాకు తెలుసు, నా సమయం నాకు తెలుసు, నాకెన్ని సమస్యలు నాకు తెలుసు. వాళ్ళు చేస్తే మనం వింటామేంటి? అది అక్రమకారులు చేసే పనులు అవి. ఆ అనుభవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే, వెనకబడిన అనుభవాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో ఈ కార్యక్రమాలు ఒక్కొక్కటి చోటు చేసుకుంటాయి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 20-21 వాక్యాలు కలిసి ఉంటాయి, చదవండి. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 20-21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీకు ఇష్టడుగా ఉండనేమోనని ఒకవేళ కలహమును అసూయయు, అది కలహము అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుట, ఉప్పొంగుట, అల్లరులు ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి. అరే ఒక దైవజనుడు దేవుని బిడ్డలను చూసి భయపడుతున్నాడండి. వాక్యం చెప్పే దైవజనుడు, సంఘాన్ని నడిపించే దైవజనుడు ఆ సంఘములో ఉన్న విశ్వాసులను చూసి భయపడుతున్నాడు. కారణం ఏంటంటే, చాలా మంది గురించి నేను విన్నాను, మీలో కలహాలు ఉన్నాయని, క్రోధాలు ఉన్నాయని, కక్షలు ఉన్నాయని, వెనకబడిన స్థితిలోనికి వెళ్ళిపోయారని, నాకు ఇష్టలుగా ఉండలేరేమోనని అతను ఎన్నో విధాలుగా బాధపడుతూ. అంటే ఈ మూడో విషయాన్ని మనం గమనిస్తే, వెనకబడిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, పెద్దానికి కలహం ఆడతాడు, ప్రతిదానికి, చిన్న మాటకి పెద్దదానికి. అదే అంటారు చూడండి, కొంతమంది అప్పుడప్పుడు నా మెసేజ్ పెడుతుంటారు, అన్నా మెసేజ్ భలే వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్ అంట. కోడిగుడ్డు కాదు, బాతుగుడ్డు కాదు, వెరీ గుడ్ అంట. ఒక్కోసారి అంటాడు, అన్నా నన్ను తిట్టినట్టుందన్న అంటాడు. వాడే నన్ను తిట్టినట్టుందన్న అంటాడు. అదేంటన్న అట్లా అన్నావు అంటాడు. మళ్ళా, అరే పోయినసారి బాగుందన్నావుగా, గుడ్ అన్నావు కదా, వెరీ గుడ్ అన్నావు కదా, ఇప్పుడేంటి అట్లా అంటున్నావు అంటే, మరి అంతేనన్నా, మరి నన్ను అన్నట్టుందన్నది. అంటే వీడెవడంటే వెనకబడినోడు.
వెనుకబాటుతనం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు సంఘంలో ఎలా కనపడతారంటే కలహాలు, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు. ఇప్పుడు ఎందుకంటే రేపు గొడవల పండుగలో చూడాలి, తగాదులు తీర్చలేం. మళ్ళీ రావటానికి పెద్ద బ్యాగ్ వేసుకొస్తుంది. 4 రోజులకు కాదు, వారానికి సరిపడే సరుకు వేసుకుని వస్తుంది. కొంత కూడా ఒకటి తెచ్చుకుంటుంది, దిండు కూడా ఒకటి తెచ్చుకుంటుంది, దుప్పటి ఒకటి తెచ్చుకుంటుంది. ఇక మొత్తం దుప్పటి పరిసిద్ది. దుప్పటి అంటుకున్నారో కోసి ఎగదోపి ఇక చూడు, ఆ కానలో ఉన్న వాళ్ళని కాడితే అడ్డం పడి మా దగ్గరికి వస్తారు. అయ్యా ఎవరో కొడుతుంది రెండంటే, వెళ్ళి చూడండి రా పిల్లలని చూస్తే, అన్నా ఆమె వేసిందన్న, బెడ్ వేసిందన్నా, ఆ బెడ్ మీద ఏమంటే చేయి పెట్టిందంట, ఇక ఆమెను కొడితే ఈ ముక్కిటి పగిలిపోయిందన్నా, ఏమకేమో మూతిటి వచ్చేసిందన్నా. ఎందుకు కొట్టింది ఏంటంటే, అంటే దుప్పటి అంటుకుందంటన్నా అని చెప్పేసి వాళ్ళు తీసుకుని కేసు మా దగ్గరికి వస్తే మమ్మల్ని లెక్క చేస్తారు. మీరు చెప్పేది వాడిని అవతల పండే, మాకు అబ్రాహ్మణ తెలిస్తే అందరిని కొట్టమన్నాడా? అబ్రాహ్మణ అందరిని కొట్టమన్నాడా? ఏంటమ్మా ఇటు చేస్తున్నావు అంటే, నేనంతే, నేను ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాను అనుకుంటున్నా, నా సర్వీస్ ఎంత అనుకుంటున్నావు? 50 సంవత్సరాలు బాప్తిజం పొంది గుడారాల పండుగలు ఎన్ని చూశాను అనుకుంటున్నావు? మీరు ఇప్పుడు వచ్చారు. నా దుప్పటి అంటుకుంటే ఎవరికైనా అంతే. సర్లే దుప్పటి ఎవరు అంటుకోరలే పొమ్మంటే, 2వ రోజు మళ్ళీ వచ్చింది. నా బ్రష్ తీశారు ఎవరో, నా బ్రష్ దుప్పటి మీద పెట్టాను, అది కనపడతలా. ఆ పక్క అమ్మాయి తీసినట్టే నాకు అనుమానం, ఆమెను కొట్టే వచ్చానంటుంది మళ్ళీ. సరే ఆ రోజుకి అయిపోయింది. 4వ రోజు బాప్తీసాలు, 3వ రోజు బాప్తీసాలు ఎత్తుంటే ఆ లైన్లో ఉన్న వాళ్ళు మొత్తం చెలుగుతుంది. వాళ్ళ అమ్మాయిని ఎవరు నిలబెట్టిందంట, ఆ అమ్మాయి ముందు ఇవ్వాలంట, మొత్తాన్ని నెట్టేసి ముందుకు తీసుకొచ్చి నిలబెడ, పోమ్మ వెనక బొమ్మ అంటే, ఏమనుకుంటున్నావో నీళ్ళల్లో దూకానా అంది నన్నే. మీరు నవ్వుతున్నారు కానీ నాకు నవ్వబుద్ధి కాల. నాకు పాత మనిషి గుర్తొస్తే బాగుండు అనిపించింది. నాకే కర్ర తీసుకుంటే పరిగెత్తేది కదరా అనిపించింది. మరి ఎట్లా కుదరదు కదా. ఆ తల్లి అలసితో బయటకు వస్తే మళ్ళీ జనం ఏమని అనుకుంటారని, సర్లేమంటే ఏమనుకున్నా ఈ తొందరగా నన్ను అంటుంది. మళ్ళా పెద్ద బ్యాగు, దాని మీద మళ్ళా జాగ్రత్త 2 ఏళ్ళు ఎత్తానని చెప్పేసి బ్యాగ్ వేసుకొస్తే పైన ఉన్న హ్యాండ్ బ్యాగ్ పోద్ది. లేనిపోయింది ఎక్కడ అనుకోబాకండి. 2 ఏళ్ళు ఎత్తాను, 3 ఏళ్ళు ఎత్తాను, గోని సంచిలో బియ్యం ఎత్తాను అని ఈకుండా అడగబోయి నన్ను అడిగే దేవుడు అనుకుని మెలకుండా పోయాడు అనుకో, బ్యాగ్గానే ఉంటుంది, లోపల డబ్బు మాయమవుతుంది. వచ్చేటప్పుడు మళ్ళా అమ్మా అనాల. జరిగినాయి ఎట్లాంటి కేసులు ఉన్నాయి, ఎక్కడ బోల్డ్ ఉన్నాయి. చెప్పకూడదు కానీ లేపానంటే తేడా వస్తుందని ఆగుతున్నా. కానీ ఆ పక్క వాళ్ళని అడుగుతాను, ఛార్జీ పెట్టుకానన్నా, నేను పెట్టినా ఈ మనిషి అంటుంటే, నా బ్యాగ్ పోయింది కానీ తెలియదు. ఎందుకు పోయింది బ్యాగు? ఇక్కడేమో లేచి పెద్ద మోకాళ్ళ మీద కూర్చుని 2 ఏళ్ళు ఇస్తా నేను గుడారాల పండగ అంది. 2 రూపాయలు కూడా ఇలా, 2 రూపాయలు కూడా ఇలా. తీరా నాకు అందిన సమాచారం ఏంటంటే, బ్యాగ్ పైనే ఉంది, బ్యాగ్గానే ఉంది, లోపలని ఎంత ఉన్నాయో సంఖ్య తెలియదు కానీ అవుట్. 2000 3000 బావు, మెళ్ళ ఉన్న తాళ్ళు పోతాయి, జాగ్రత్తగా రండి. వాటికి గట్టిగా వైర్లు చుట్టుకుని రండి. దేవుని స్తోత్ర. బస్సు ఎక్కేటప్పుడు లేనిపోయిన తగాదలు పెట్టుకోబోకండి. అన్యులు ఉంటారు ఆ బస్సులో కొంతమంది, సీట్ కాడ తన్నుకోబోకండి. యెరూషలేములను తన్నుకున్నారు వీళ్ళు. యెరూషలేములో అండి, యెరూషలేములో మహారాజు పట్టణంలో, అయ్యా నా భాగ్యం అని తెల్లారులు ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుండేది. ఒక ఆమెమో లైట్ ఉంటే నిద్ర పట్టదంట, ఒక ఆమెకేమో లైట్ ఆరిపెత్తే నిద్ర పట్టదంట.
లైట్ ఉంటే నిద్రపట్టినామె ఏం చేసింది, ఆర్పమని చెప్పింది 4 సార్లు. ఈ మనిషి ఎల్లా పట్టుకున్నది ఇసిరట్టేసింది, దాన్ని చూద్దామంటే ఈ మనిషికి గురించి నాయన సూత్రం సూత్రం అనుకుందంట. అట్టాయి పడుకుందాడు చూస్తలా. కాసేపుడు చూస్తే పొగ వచ్చింది, ఇంకాసేపుడు చూస్తే మంట వచ్చింది. ఆ మంట రూమ్ మొత్తం తగలబడింది. వాళ్ళిద్దరిని జుట్లు పట్టుకుని తన్నిచ్చాడేసన్న. తన్నాసులారు, యెరూషలేము వచ్చిన మీకు కలహాలు పోలేదు, మీరేం ఆత్మీయులే సైతానులారా అన్నాడు. అట్లాంటి సైతాన్లు ఉంటాయి కొన్ని. ఆటో ఎక్కుతారా, ఆటో వాళ్ళని కూడా సరిగా సరిగా తగులుతున్నావు తగులుతావేంటి. ఆటో వాళ్ళు కొంతమంది నేను అడిగా, ఏమయ్యా ప్రార్థన అయిపోయినాక 4-3 ట్రిప్పులు ఉంటాయి కదా, రాకూడదండి మీ చర్చి కాడికి రాకూడదండి అన్నారు. రోజు నేను స్టాండ్లో అడిగానండి, మరీ ఇబ్బంది పడుతున్నారు, రాత్రిపూట రాకూడదు, వాళ్ళు బళ్ళు పెట్టుకుపోయారంటే తెలిసిన వాళ్ళు ఉంటే, హలో మన చర్చి కాడ తగాదులు ఎక్కువ అన్న. మొన్న 2 ఎక్కించుకున్నాను, నా ఆటో కూడా ఆగిపోయింది మధ్యలో, నేను తీర్పు తెరచలేక వాళ్ళిద్దరు కొట్టుకుంటాడు, నాకు సిగ్గుపోయి నేను వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినానని చెప్పి. గౌరవంగా ఉండండి అబ్బా. బైబిల్ ఏం పెద్ద బైబుల్, దానికి ఒక పెద్ద స్టిక్కరు, ప్రైజ్ ది లార్డ్ అన్నీ బాగానే ఉండే. సనుగులు, కొనుక్కోవటం, గొనుగుడు కూడా ఉందంట అక్కడ. ఉందా ఆ పాయింట్ ఉందా? ఉందా దాంట్లో గొనుగుడు అనే పాయింట్ ఉందా? గుసగుస. ఇప్పుడు ఎట్టా, ఇదిగో ఎప్పుడు వదిలిపెడతాడు, గుస 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 గుసగుస. ఇది వదిలిపె, ఈ ఆత్మీయత పోయింది, వాక్యం పోయింది. ఎప్పుడో వెనకబడిన వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయండి. వాక్యం చెప్తుంది, టైటస్ పాస్టర్ కాదు, వాక్యం చెప్తుంది. కలహాలు, గొడవలు, గుసగుసలు చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ మనం చెప్పుకోలేము ఇప్పుడు. ఈ సబ్జెక్ట్ ఎవరిలో కనపడుతుందో ఆ వ్యక్తిని మనం ఏమనుకోవాలంటే వెనకబడిపోయింది, నాగడి మీద చేయలేదు, ఇప్పుడు నిబంధనలో నిలిచలేదు, తీర్మానంలో నిలిచలేడు. ఇతను తన తీర్మానాన్ని పోగొట్టుకున్నాడు, మొదటి ప్రేమను విడిచిపెట్టాడు, శరీర సంబంధిగా మారిపోయాడు. ఇతనిలో కలహం ఉంది, కలహకారకుడు ఇతను, ఇతనిలో కక్షలు ఉన్నాయి. ఇతను వెనకబడిపోయినటువంటి వ్యక్తి అని వెంటనే గుర్తుపట్టవచ్చు. వెంటనేనండి. కొంతమంది తిండి దగ్గర కొట్టుకుంటారు. ఇప్పుడు ఆదివారం ఎవరికన్నా ములక్కాయ ఒకటి వేసి ఇంకోళ్ళు పక్కోళ్ళకి వేయలేదనుకో, వాళ్ళని ఇటు చూస్తారు, వేసేవాళ్ళని. కాస్త పచ్చడి తక్కువ వేశారనుకో, మొక్కలు చూసి వేస్తున్నారే. సెటైర్, మళ్ళా సెటైర్. ఏనాడు పచ్చిమిరకాయ ఒకటి తెచ్చి పాపాను పోలే, పచ్చిమిరకాయ తెచ్చిన పాపాను పోలే, మొక్కలు చూసి వేస్తున్నారే. మొక్కలు చూసి కాదు, కళ్ళు చూసి కళ్ళలో పెట్టాలి పచ్చిమిరకాయలు పచ్చడే. దరిద్రం వదిలిపోద్ది. కలహాలు, అప్పుడు దాకా వాకిపోయింది, అప్పుడు దాకా మళ్ళీ ఇట్టెట్టు కొట్టింది, ఎట్టెట్టంది, చాలా భంగిమలు. మళ్ళా ఆ ఫోటోల్లో చూస్తుంటారు నేను, భంగిమలు ఇట్టంటూ ఉంటారు. తీరా నాకు సబ్జెక్ట్ అంతా అయిపోయినాక వస్తుంది, అన్న పొలానా ఆమె నన్ను పళ్ళెం పెట్టి పడుతానందన్న అంటే, వదిలే పడిపించుకోబాక పక్క వెళ్ళిపోమని చెప్పి. ఏంటి సంగతి అంటే, పచ్చడి కొంచెం తగ్గిందన్న. పచ్చడి తగ్గిన పచ్చడి కళ్ళలో కాటికలాగా పెట్టిపోయావా? ప్రార్థన చేయను అనుకో, ఈ అమ్మాయి లేస్తుంది, నేను నచ్చలేదా, నా ప్రార్థన అన్నీ ఆమెకే చెబుతాడు. ఆమెంటే ఏదో చేస్తుంది కనుక ఆమెకు చెబుతుంది అన్నీ. పని చేసేవాడు చెబుతారా, సోమరాడు చెబుతారండి పని? నోరు తెరిచి చెప్పరేవండి. మరి సోమరాడికి ఎందుకు చెప్పటం, ఎందుకు? వాడు చెప్పామా ఏ తలుసాటున పండుకుంటాడు. వాడు దొంగ అన్నాడు, అంతా అయిపోయినాక బయటకు వస్తాడు.
నాకే అసహ్యం పుడితే దేవునికి ఎట్టుంటుంది? సంతోషంగా ఉంటుందా దేవునికి? చెప్పరేమండి? సంతోషిస్తాడని పరిచర్య చూసి? ఎవడి కోసం చేస్తున్నా పరిచర్య? నా తద్దిరానిక, నా దినానికి ఏమైనా చేస్తున్నావా? దేవునికి కదా చేసేది. నువ్వు చేసే పరిచర్య కలహాలు లేనిదై ఉండాలా. కలహాలు, ప్రతిదానికి కలహం, ప్రతిదానికి వివాదం, ప్రతిదానికి అలగటం, ప్రతిదానికి మొహం మార్చుకోవటం, ప్రతిదానికి వాడుక అనుకోవటం. అదేదో పురాణాల కథల్లో ఉండి చూసారా? అశోకవనంలో సీతాదేవి నుంచున్నట్టే రాముడి కోసం. ఇక వీళ్ళని సాగదీయటానికి నేను ఒక మంద గాడిదలను కొనిపెట్టి అక్కడ రోజుకొక గాడిదని తెచ్చి అలా ధరిస్తే అప్పుడు లైన్లోకి వస్తాడు. ప్రతిదానికి అలగటమే. సాపదే ఈ ముట్టె తగలబెట్ట, ఆ ముట్టె కోసి నిప్పులు ఎత్తే ఇంత ఉబ్బిద్ది. ఈ గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు. ఈ గౌతమ్ బుద్ధుడు పోనీరా త్వరగా అన్నావు అనుకో అంటుంటాడు. ఈ కోపం మరీ డేంజర్ కోపం, మోక కోపం ఇది. నాకు ఆ దెబ్బలో ఇక నేను ఇటు పట్టుకుని ఉంటాను సీట్ని గట్టిగా, అవసరమైతే దూకుదాం బయటకని. కలహాలు, గుసగుసలు, వివాదాలు ఆత్మీయులకు ఆ అనుభవం ఎలా కనబడుతుందంటే వెనకబడిన వానిలోనే ఈ అనుభవాలు కనపడతాం. ఆత్మీయుడు ఎప్పుడు సమాధానాన్ని కోరుకుంటాడు. ఆత్మీయుడు ఎప్పుడు కూడా సమాధానం, ఏదైనా సమస్య వస్తే సమాధానంగా పరిష్కరించు, మాట్లాడినా సమాధానాన్ని కోరుకుంటాడు. అది ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు. అవి వెనకబడిపోయినాడు ఎప్పుడు కలహాలు, మత్సరాలు, విభేదాలు, వాగ్వివాదాలు, గుసగుసలు, నసనసలు, బుసబుసలు, ఉరించొత్తాలు, కళ్ళు పెద్దవి చేస్తూ. కళ్ళు పెద్దవి చూస్తే ఏమవుద్ది? ఎన్ని చూస్తల సాక్ష్యాలు నేను. కళ్ళు ఉరిని చూస్తే ఏమవుద్ది? సాక్ష్యాలు ఎన్ని చూస్తలా? నా మీద కలహం, నా మీద వివాదం. దాని గురించి ప్రార్థన చేసిన వెంటనే ఆ కార్యక్రమాలన్నీ కనబడుతున్నప్పుడు అయ్యో ఎందుకు వచ్చిందా వీళ్ళకి ఇలాంటి పరిస్థితి అంటే, నువ్వు ఆగరా బాబా, కాస్త బుద్ధి చెప్పాలి అంటున్నాడు. నీకు తగదు తమ్ముడా, పని నీకు తగదమ్మా, నీకు వద్దురా తమ్ముడు అంటే ఏమైద్దంట చేస్తే ఏమైద్ది? నొప్పి మీద కాలే బాకరంటే నేను వేస్తానంటే ఏమైద్ది? ముద్దు పెట్టుకుంటుందండి. బా స్వీట్ కిస్ అంటదా? ఏ అనుభవంతో చెబుతాం, పెద్దల దగ్గర నేర్చుకున్న వాటిని చూసి చెప్తాం. ఇది నీకు వద్దునా, ఇది నీకు కాదురన్నా అనే చేస్తేందంట, తప్పేందంట. ఏంటంటే నేనేం చెప్పేది? ఇంకా తప్ప ఏంటంటే నేనేం చేస్తాను చెప్ప? బాబు దోసకాయ ఇప్పుడు కాదు రా తినే, తర్వాత తినరా అంటే నేను తింటానంటే. ఇంకొక అద్దుమద్దిపోడు అన్నాడంట, దాంట్లో ముంచుకునే తింటానన్నాడంట. తిను మరి, మనం ఏం చెప్తాం దానికి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుకుంటూ వాదములను పెట్టుకొనవద్దు. అంటే ఈ వాక్యం వెనకబడిన వారిలో కనబడే అనుభవం ఏంటంటే తనుగులు, సంశయాలు ఉంటాయి వాళ్ళకి. వెనకబడిన వాళ్ళు ఏముంటాయి? చనుక్కోవటం, సంశయం, అనుమానపడటం. ప్రతిదానికి అనుమానమే, ప్రతిదానికి సనుగుడే.
ఇంకా చూడు, 4వ వాక్యం కూడా చదువు. మార్కు సువార్త 4వ వాక్యం 14:4. మార్కు సువార్త 14:4. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు నష్టపరచనేలా ఈ అత్తరు 3 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకి వచ్చిన నీ చెప్పి ఆమెను గూర్చి సణుగుకొండ్రి. అది ఒక ఆమె యేసు ప్రభుని అత్తరుతో అభిషేకించాలని అత్తరు తీసుకుని వస్తే, ఈ భక్తులు ఉన్నారే, భక్తులు పిచ్చదానిలాగా ఉన్నావు, అంతా నష్టపరిచావు అనవసరంగా, ఈ డబ్బులు తీసుకురాపోయావా అంటే ఈ మూటలు సంచులు వేసుకునేవాడు పాపం. యేసు ప్రభు అంటాడు, రే మీరు అరబాకండి, సనగబాకండ్రా భక్తులారా, అసలు ఆమె చేసిన కార్యం నా హృదయానికి నెమ్మది కలిగిస్తుందిరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా హృదయానికి నెమ్మది కలిగి, మీరేంటికురా సనుక్కుంటారు? వాళ్ళు సనుగుడేం తెలుసా? అంత నష్టపరిచావు నువ్వు, ఆ డబ్బులు తెస్తే బాగుండేది కదా, ఆ డబ్బులు మేము తీసుకుని సంచిలో పెట్టుకునే వాళ్ళమే అని సనుగుతాడు. మీరెందుకు సనుగుతారు బాబా? నాకు ఇష్టమైన కార్యం చేసింది రైమని ఆమెను ప్రశంసిస్తున్నా. అంటే వెనుకబడిన వాడి యొక్క మనసు ఏముంటుందంటే ధనాపేక్ష మీద పడి ఉంటుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. గుర్తుపెట్టుకోండి. డబ్బు మీ వెనకాల పరిగెత్తాలంతే, పరిగెత్తుతుంది కూడా. డబ్బు మీ వెనకాల పరిగెత్తాలి, పరిగెత్తిస్తాడు కూడా దేవుడు. ఎప్పుడంటే నీవు దేవుని యందు స్థిరుడిగా ఉండి, దేవునికి నమ్మకస్తుడిగా ఉండి, దేవుని కార్యాలందు ఆసక్తి కలిగి ఉండి నీవున్నట్లయితే నీకేది అవసరమో, నీవు ఆయన ప్రియుడిగా ఉన్నట్లయితే నీకేది అవసరమో అది నీవు నిద్రిస్తూ ఉండగానే సమకూర్చగలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు వెనకాల నువ్వు పరిగెత్తకూడదు, డబ్బు నీ వెనకాల పరిగెత్తాలి. పరిగెత్తిస్తాడు ఆయన అంతే, పరిగెత్తిస్తాడు ఆయన అంతే. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడుతుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చూడండి, రాత్రి పగళ్ళు ప్రయాసపడతారు, తీసుకెళ్ళి చినిగిన సంచిలో వేసినట్టే, చినిగిన సంచిలో పడ్డట్టే. కానీ ఆత్మీయుల జీవితాల్లో వారికి ఏది అవసరమో దేవుడు ఆశ్చర్యంగా సమకూరుస్తాడండి. దీనికి ఉదాహరణ మనం చెప్పుకో. కాకి ఆహారం తేటం ఏంటండి? కాకి ఆహారం తేటం ఏంటి? అది దొంగది. ఎంత దొంగదంటే, చిన్న బిడ్డ దగ్గర ఏదన్నా స్వీట్ తింటా ఉంటే వాడిని బొగ్గ మీద తన్నో, నెత్తి మీద తన్నో, చేతి మీద తన్నో, దాన్ని ఎత్తుకెళ్ళిన దాకా దానికి నిద్ర పట్టదు. అలాంటి కాకి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో కేరేతు వాగు దగ్గర ఏలియా ఉన్నాడు, ఆహారం తీసుకెళ్ళాలి. కాకి ఆహారం తీసుకెళ్ళమని చెప్పేమున్నాయి చెప్పిన మాట, కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. కేరేతు వాగు అంటే అర్థం ఏంటంటే తెలుసా? విధేయత కలిగిన అనుభవం. దేవుని స్తోత్రం. విధేయులైన వారికి అనుగ్రహించబడుతుంది పరిశుద్ధాత్మ. అంటే ఏదైనా అనుగ్రహించబడాలంటే విధేయత, తగ్గించుకుని ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. నీ అంతటి నువ్వు రాత్రింబగళ్ళు గుడ్డలు చెప్పుకోవాల్సిన అక్కరేమే. తెలిసిన భక్తుడు ఉన్నాడు, కష్టపడి రూపాయి కూడబెట్టాడు. కష్టపడి పాపం ముడి మీద ముడి బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టని
ముడి మీద ముడి కడితే దెబ్బ కాకి వచ్చి తనితే 2 లక్షలు అయిపోయినాయి. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, శుభ్రంగా కట్ ఓపెన్ చేసి తలా కాస్త ఇచ్చి చేతులు గడిగేసుకుని దేవాని స్తోత్రం అయ్యా నేను చాలా తొందరపడ్డాను అన్నాడు. ఆ బండి వెనకాల 7 బళ్ళు కట్టినోడు గొప్పడా? దేవుని మీద ఆధారపడి ఎదురు చూసి శుభ్రంగా కూర్చున్న వాళ్ళు తలా కాస్త తీసుకోవటం వీళ్ళు గొప్పవాళ్ళు అంటారా? ఎందుకంత పరిగెత్తడం ఎందుకు? గెహజీ పరిగెత్తాడండి, తెచ్చుకున్నాడు దుస్తులు, వెండి, బంగారము తెచ్చుకుని ఇంట్లో పెట్టాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు గెహజీ? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదయ్యా. ఒరేయ్ రథం వెనకాల పరిగెత్తేటప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా? వెండి బంగారు సంపాదించుకునేదానికి ఇది సమయమా అంటానే ఉన్నాడు. మొదట కుష్టు పట్టడం ప్రారంభమైంది. ఆ తర్వాత తనకి తన పిల్లలకి తన సమస్తానికి కుష్టుక తెచ్చింది తినటానికి కూడా కుదరలే. ఎంత నష్టమేంటి? ఒరే ఆగండ్రా బాబు, పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా 4 దుప్పట్లు కొని ఇవ్వచ్చు, ఎప్పుడైనా 10 మందికి అన్నం కొని వండించి కొని వాళ్ళకి ఇవ్వచ్చు. పేదలు ఉంటారు. ఈమె నాకు మంచి కార్యాన్ని తలపెట్టి తనకున్నది ఖర్చు పెడతా ఉంది, చేయనియండిరా బాబు అంట. వీళ్ళేమో సనుక్కుంటున్నారు. వీళ్ళ బ్రతుకేంటంటే వెనకబడిన బ్రతుకు. దానికి ప్రబలమైన కారణం ఏంటంటే ఎందుకు సనుగుతున్నారు? ధనాపేక్ష. ధనం సంపాదించడం తప్పు కాదు. మీరు అట్ట అనుకున్నారు, లేనిపోయింది అయితే అసలు ఏం చేయకూడదేమో, డబ్బులు తెచ్చుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు అనుకున్నారు. దాన్ని మూట కట్టకూడదు, ముళ్ళేయకూడదు. నాకు అప్పుడప్పుడు కానుకలు సంచిలో కూడా ముళ్ళేసిన డబ్బులు వస్తున్నాయి. 100 రూపాయలను ముడి పెడుతున్నారు, దాంట్లో గుడ్లో కట్టి 7 ముళ్ళేసి వేస్తున్నారు. ఎవరో చెప్పుంటారు ముడిపేయమని ఎవరో చెప్పినట్టు. ఈసారి మీకు డౌట్ అయితే అన్న కావాలని కల్పిస్తున్నారంటే ముడిగేసిన డబ్బులు మీకు చూపిస్తాయి. ఈసారి ముళ్ళేయబాకండి. అయినంత వరకే. నెలకు ఒక 10,000 మిగిలిన 10,000 దాయి. అరే 10,000 ఏంటి, 15 ఏళ్ళు దాద్దామని పిడకలు అమ్మాకండి. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2:14. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. సనుగులు సంశయములు మానాలి. ఈ సనుగులు సంశయాలు ఎవరి దగ్గర ఉంటాయంటే వెనకబడిన వాళ్ళు ఉంటాయి. సనుక్కున్నారు. మోషేకి విరోధంగా సనుక్కున్నారు. నెర విడిచి మింగేసింది. కొరాహు కుమారులు, అబీరాము కుమారులు, వీళ్ళందరూ ఆ కుటుంబాలుగా చనుకున్నటువంటి ఆ కుటుంబాలన్నీ నెర విడవబడి దానిలో పడి చనిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇశ్రాయేలీలో ఉన్నవాళ్లే వాళ్ళు, దేవుని బిడల్లో ఉన్నవాళ్లే వాళ్ళు. వాళ్ళకి ఆ కష్టం ఎందుకు వచ్చిందంటే సనగటం మూలన. దాతాను, అబీరాము, కొరాహు ఈ ముగ్గురు మోషేకి విరోధంగా లేచారు. నువ్వు చెప్పేది మేము చెప్పలేమా? నువ్వేనా నాయకుడివే, నీ మాటేందా మేము వినేది? ఒరే బాబు, దేవుడు ఏర్పరచుకున్నాడు రా, దేవుడు నియమించుకున్నాడు. ఆయన కాదంటే నేను పక్క వెళ్తాను, మీరు తొందరపడబాకంటారా, నష్టం కలిగిద్దురంటే దానికి సనగటమే.
నీళ్ళు లేకపోతే సనగటం, తిండి లేకపోతే సనగటం, మాంసం లేకపోతే సనగటం, కాసేపు ఎక్కువ సనగటం, కాసేపు కూర్చోవాలంటే సనగడం, సనుగుడే, కొనుగుడే. ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయంటే ఆత్మీయతలో వెనకబడిన వాడి దగ్గర ఉంటాయి. అందుకని పౌలు గారు అంటారు, సనుగులు సంశయములు మానండి. నాగటి మీద చేయి పెట్టారు, వెనుదిరిగి చూడొద్దు. మనం ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. ఆ మంచి దేశంలో మనం ఉండాలి. ఆ పాలు తేనెలు ప్రవహించే అనుభవాలు మనం అనుభవించాలి. ఆ ఉన్నత భాగ్యాన్ని మనం పొందాలి. కనుక పౌలు ఇంకా అంటారు, ఫిలిప్పీ 3:13 కూడా అంటారు, వెనుకున్నవి మరచి. 3వ అధ్యాయం 13వ వాక్యం, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, ఒకటి చేస్తున్నా, నేను వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. 14వ వాక్యం కూడా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు దేవుని ఉన్నతమైన బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సనుగులు, ఈ సంశయాలు, ఈ గొనుగుళ్ళు, శరీర సంబంధమైన మనస్సు, ఈ కలహాలు, ఈ ఆది ప్రేమను పోగొట్టుకుని మొదటి ప్రేమను విడిచిపెట్టి ఈ భయానకమైన భ్రష్టత్వానికి వెళ్ళకముందే వాటినన్నిటిని విడిచిపెట్టి నూతనపరుచుకొని శుద్ధీకరించబడి ఆ ఉన్నత బహుమానం కొరకు గురి యొద్దకు మనం పరిగెత్తే వాళ్ళమై ఉంటే నిశ్చయముగా దేవుడు మనకి ఇవ్వాలనుకున్న బహుమానంతో మనము అలంకరించబడుదుముగాక. అర్థమైందా నేను చెప్పే మాట? ముసుగేసుకున్నామా, తెల్లబట్టలు వేసుకున్నామా, బైబిల్ పట్టుకున్నామా, వీటి వెనకాల ఉండాల్సింది ఏంటంటే ఆత్మీయత ఉండాలి. పడిపోయిన అనుభవాలు కాదు, ప్రేమను విడిచిపెట్టిన అనుభవాలు కాదు, సణుగులు సంశయాలు కాదు, శరీరానుసారంబంధమైన మనసు కాదు. ప్రతిదానికి కలహం, ప్రతిదానికి వివాదాలు, ప్రతిదానికి గొడవలు, ప్రతిదానికి వాగ్వివాదాలు, ప్రతిదానికి విమర్శ, అవన్నీ విడిచిపెట్టి ముందున్న బహుమానం ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన కొరకు మనం సిద్ధపడాలి. అంత్యదినమును లేపబడాలి. మృతులమైన సజీవులమైన రెప్పపాటులో కడబోరు శబ్దం వినబడినప్పుడు అక్షయతను ధరించుకొని మధ్యాకాశంలో మేఘారుడై ఆయన వచ్చినప్పుడు మేఘం మీద కొనిపోబడి 1000 ఏళ్ల పాలనలో మనం నివసించి యుగయుగములు ఆయనతో ఉండే ఆ మంచి రాజ్యములో నాగటి మీద చేయి పెట్టి వెనుక చూసువాడు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి వీలు లేదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఏ నాలో లేవనుకుని మేలకుండా ఉన్నావా? నీ అంత దొంగే లేడు. ఏదో ఒక బలహీనత మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఈ సందర్భంలో మనం ఏం చేయాలంటే, అయ్యా ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న బలహీనతలు నా నుంచి దూరపరిచి పవిత్రపరిచి నాగటి మీద చేయి పెట్టిన నేను ఆ రాజ్య ప్రవేశం కొరకు మోకరించండి. అందరూ మోకరించండి, మోకరించండి. బో దగ్గర కూర్చోండి, కూర్చోకండి, మోకరించండి. చిన్న మోకాళ్ళైనా వేయగలిగితే వేసి చక్కగా ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. 2 నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. మౌనంగా ఉన్నావో మోసపోయేది నువ్వే. దేవుడే మాత్రం ఎక్కిరించబడడు. దేవుడే మాత్రం నీ భక్తిని చూసి మురిసిపోడు. నీవు ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు. అయా చిన్న చిన్న ఒడిదుడుకులు నాలో, ఈ అనుభవాలు నాలో ఎక్కడైనా పడు చూపితే
సణుగులు, సంశయాలు, కలహాలు, మత్సరాలు, ఎక్కడైనా నా జీవితంలో ప్రేమను విడిచిపెట్టి తిరిగి అనుభవాలు, శరీరానుసారమైన మనసు ఎక్కడైనా నాలో పొడ చూపితే వాటిని పూర్తిగా నా నుంచి దూరపరచండి, పూర్తిగా నా నుంచి దూరపరచండి ప్రభువా. నా నుంచి దూరం చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. పవిత్ర బలలు, యథార్థమైన మనసు కలిగి, పవిత్రమైన మనసు కలిగి నేను చెయ్యి వేయాలయ్యా. ఆ శక్తి నాలో పరిపూర్ణం కావాలి. ఈ 2వ మాసం అంతా ఆ బలము చేత నడిపించబడాలి. మీ రాకడి కొరకు నేను సిద్ధపడాలి. మహిమ మేఘం ఎక్కాలి, తెల్లని మేఘం ఎక్కాలి. నీ సన్నిధికి నేను చేర్చబడాలి ప్రభువా. ఆ కృప నాకు ఇవ్వవా, ఆ పరిశుద్ధత నాకు దయచేయవా. ఆ బలహీనతలో నుంచి నన్ను విడిపించు. నీ రక్తం చేత ప్రక్షాళన చేయయ్యా, పరిశుద్ధపరచయ్యా. పవిత్రమైన మనసాక్షిని నాకు కలుగు చేయి ప్రభువా అని అడగగలిగితే, నోరు తెరవమని చెప్పా, నోరు తెరవమని చెప్పా. ఇంట్లో వాళ్ళ మీద తిరగబడుతున్నావే, దేవుని సన్నిధిలో పోరాడు, దేవుని సన్నిధిలో పెనుగులాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. అద్భుతంగా నిన్ను ఆశీర్వదించబడుతున్నాడు. అద్భుతమైనటువంటి మేళ్ల చేత నిన్ను తృప్తిపరచబోతున్నాడు. అయ్యా సహాయం చేయవా, సహాయం చేయవా. నాగటి మీద చేయి పెట్టాను, వెనుదిరిగి నేను చూడకూడదయ్యా, వెనుదిరిగి నేను చూడకూడదయ్యా. నీ రాజ్య ప్రవేశంలో ఉండాలి, నీ రాజ్యంలో నేను ఉండాలి. నీ రాజ్య అనుభూతిని నేను ఎక్కడే అనుభవించేటట్లుగా, ఆ క్షేమం నేను చూసేటట్లుగా, నా కుటుంబం అనుభవించేటట్లుగా అద్భుతమైన కార్యం చేయి ప్రభువాని. సహాయం చేయమని కోరుకోండి. దేవుని సహాయం నీకు దొరికే సమయం, దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం, దేవుడు నిన్ను కడిగే సమయం. ఆయన పవిత్ర రక్తం చేత నీ మనస్సాక్షిని శుద్ధి చేసే సమయం. నోరార ప్రభుని అడుగు. అద్భుతంగా ప్రభు సహాయం చేయబోతున్నాడు, అద్భుతంగా ప్రభు సహాయం చేయబోతున్నాడు. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అందరు నోరారా పాడండి. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శోకములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము.
పరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము. పరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. అందుకములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, శిలువ రక్తం, రక్తము రక్తము, కల్వరి రక్తం, యేసు రక్తము, పరిశుద్ధుని రక్తం, యేసు రక్తము, మనస్సాక్షి యేసు శుద్ధీకరించబడాలి. రక్తము, ప్రభు యేసు రక్తము, నాగటి మీద చేయి యేసు పెట్టావు. రక్తము, ప్రభు యేసు వెనుకకు రక్తము. చూసేవారిగా ఉండకూడదు. అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ప్రభు యేసు ఐక్యపరచును తండ్రితో. ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, వెనుతిరిగి చూసేవారిగా ఉండకూడదు. యేసు రక్తము, తీర్మానానికి రండి. అమూల్యమైన నాగటి మీద చేయి పెట్టావు. వెనుతిరిగి చూసేవారిగా మనం ఉండకూడదు. వెనుకబడిన అనుభవాలు ఎక్కడైనా పొడసూపితే తండ్రితో. నీ రక్తము చేత శుద్ధి చేయండి అయ్యా. యేసు రక్తము, నీ ప్రశస్త రక్తం ప్రభు నా మనస్సాక్షిని శుద్ధి చేయాలయ్యా. యేసు రక్తము, తీర్మానించండి. ఈ రెండవ మాసం చక్కటి ఆధ్యాత్మిక అనుభవాల్లో ముందుకి కొనసాగాలి. కాలము సంకుచితమై ఉంది. వచ్చువాడు ఆలస్యము చేయక త్వరగా రాబోతున్నాడు. సిద్ధపడాలి. సంఘమా సిద్ధపడాలి. ప్రభు రాకడ ఆయన వాకిటినే నిలిచి ఉన్నాడు. అదుగో అంజూరము చిగురు వేస్తా ఉంది. ప్రభు సమీపముగా ఉన్నాడు. లాడాబా శబా దీబాలా శబబాబా నీకా. సణుగులు మానేసేద్దాం, సంశయాలు మానివేద్దాం, కలహాలు మానివేద్దాం, గొనుగుడు మానివేద్దాం.
మొదటి ప్రేమను కాపాడుకుందాం. ఆది ప్రేమలో నిలిచి ఉందాం. శరీరానుసారమైన మనసు ఎక్కడ పొడచూపకుండా ఆత్మానుసారులంగా ఆత్మీయతను కలిగిన వారంగా మనం కొనసాగుదాం. మన జీవితాలు ప్రభుకే సమర్పించిన వారమై ఉన్నాం. మన దేవుడు జాలి కలిగిన వాడు. చిన్న చిన్న ఒడిదుడుకులు మనల్ని బలహీనపరచడానికి ఒప్పుకునేవాడు కాదు. అందుకే రాత్రి మనల్ని శుద్ధీకరించేదానికి తన పరిశుద్ధ రక్తాన్ని మనకు అనుగ్రహించాడు. మరొక్కసారి శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకొని శ్రేష్టమైన బలలో పాలు పొంది శ్రేష్ఠ వాగ్దానం చేత ఈ మాసమంతా 823 సంవత్సరాల క్రితం వచ్చిన ఇలాంటి ఒక ఫిబ్రవరి మాసం దేవుడు మనం చూసేటట్లుగా చేశాడు. ఇక ఏ తరము ఇంచుమించుగా 10 తరముల వరకు ఇలాంటి ఫిబ్రవరి మాసాన్ని చూడలేరు. ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా నిలిచి ఉండలేరు. ఇంత సమయాన్ని మనకి సానుకూలపరుస్తూ దేవుడు మన కళ్ళ ముందు ఎన్నో సంభవాలు దాటి వెళ్ళేటట్లుగా మనల్ని బ్రతికిస్తూ నేటి దినం వరకు సజీవులుగా ఉంచాడు. ఆయన కొరకే మనం నిలిచి ఉందాం. ఆ నాగటి మీద చెయ్యి తీయక వెనుక చూడక వెనుకున్నవి మరచి ముందున్న బహుమానం కొరకు వేగిరపడుతూ పరుగెత్తుదాం గురి యొద్దకే. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. చక్కగా తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృప కలిగిన యేసయ్యా, ఈ రాత్రి వేళ ప్రభువా ఈ శుద్ధీకరణ కొడుకును మీరు ఆస్వాదకరంగా మీరు జరిగించారు. అందుకు మీ స్తోత్రం అయ్యా, మీ స్తోత్రం తండ్రి. నీ వాక్య పెలుగులో ప్రభువా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటల కొరకై మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రేమపూర్వకంగా ప్రభువా మీరు మాకు హెచ్చరిక చేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం అయ్యా. నాగటి మీద చేయి వేసిన వాడు వెనక తిరిగి చూడకూడదని ప్రభువా అయ్యా నీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీతో నిబంధన చేస్తున్న అనుభవాల్లో నాయన మేము నిలిచి ఉండక తండ్రి అయ్యా నిబంధనని మీరి తండ్రి ఆత్మీయ జీవితంలో వెనకబాటుతనం కలిగిన ఆయన ఆది ప్రేమను కోల్పోయి తండ్రి అయ్యా లోకానుసారంగా ప్రభువా అయ్యా ఇదిగో శరీరానుసారంగా మేము మార్చబడిన ఆయన అయ్యా అనేకమైన నాయన భేదాలు విమతాలు కలిగి తండ్రి ఆత్మీయాత్రలో నాయన అయ్యా మీకు దూరస్తులుగా నాయన మేము అనేక మార్లు పడిపోయిన అనుభవాల్లో మనకి వెళ్ళిన మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా ప్రభువా నీ వాక్యం ద్వారా ప్రక్షాళన చేసినందుకు మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా శరీరానుసారమైన మనసు మాలో ఉండకుండా మీరు సహాయం చేయండి అయ్యా. ఆత్మానుసారంగా తండ్రి ఈ ఆత్మీయాత్రలో ముందు కొనసాగదని కృప కలుగు చేయండి అయ్యా. పొందుకున్న ఆత్మీయతను అంతం వారు కూడా కాపాడుకుని తండ్రి ఆత్మీయతలు అంతకంతకు నాయన ముందు కొనసాగడానికి బలపరచబడేదానికి విశ్వాసంలో బలం పొందుకునేదానికి తండ్రి మీరే అటు కృప దయచేయండి ప్రభువా, మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ వాక్యం ద్వారా ప్రభువా ఒక్కొక్కరిని మీరు దర్శించినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా ఆత్మీయులుగా నాయన ఉన్న మేము తండ్రి శరీరానుసారులుగా మేము ప్రవర్తించకుండా ప్రభువా ఈ ఆత్మీయాత్రలో ప్రభువా ఇదిగో తండ్రి జాగ్రత్త కలిగిన వారమై ప్రభువా పరిశుద్ధతను కలిగి నాయన పవిత్రతను కలిగి అయ్యా శరీరానుసారమైన మనసును నాయన సిలువ వేసుకుని తండ్రి అయ్యా నీ సన్నిధిలో నాయన ముందు కొనసాగేదాని కృప కలుగు చేయండి అయ్యా. వ్యక్తమైన ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాం ప్రభువా, మీరు సహాయం చేయండి అయ్యా. ఆత్మీయంగా నాయన అయ్యా అంతకంతకు అభివృద్ధి పరచబడే విధంగా పొందుకున్న రక్షణ అంతవరకు కాపాడుకుని
కాపాడుకునే దానికి తండ్రి అయ్యా, నిబంధనను కాపాడుకునే తండ్రి అయ్యా, నీతో ఆత్మీయతలో నాయన ముందు కొనసాగేదానికి అటు కృపను నాకు మాకు దయచేయండి ప్రభువా. మీరు సహాయం చేయండి అయ్యా. విత్తమని ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింప చేయండి అయ్యా. మీరు సహాయం చేయండి. వాక్య విత్తని సేవకులను కూడా బలపరచండి అయ్యా. రెట్టింపు అభిషేకంతో మీరు అభిషేకించండి అయ్యా. ఈ పరిచర్లో నాయన బలమైన పాత్రగా నీ కొరకు వాడబడే విధంగా మీరే కృప కలుగు చేయమని అడుగుచున్నామయ్యా. మీరు సహాయం చేయండి అయ్యా. ఇంతవరకు నీ సన్నిధిని మాతో కూడా ఉంచి నడిపించారు, అందుకు మీ స్తోత్రం తండ్రి అయ్యా. ఇదిగో రేపు జరుగుతున్న పరిశుద్ధుల ఆరాధన మీరు ఆస్వాదకరంగా జరిగించండి. మరింతగా మీరు మాకు సమీపంగా దిగివచ్చి తండ్రి ఒక్కొక్కరిని మరి ఒకసారి నీ వాక్య ప్రక్షాళన ద్వారా తండ్రి శుద్ధీకరించి నీ పరిశుద్ధమల్లో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి యోగ్యత కలిగి పాలు పంపులు పొందే విధంగా తండ్రి ప్రతి ఒక్కరికి అటువంటి సిద్ధపాటును మీరు కలుగు చేస్తున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానం మనకు సకల పరిశుద్ధులకు ఈ కూడికలో పాలు పొందిన మన ఒక్కరికి, కుటుంబాలకు, సంఘానికి, సహవాసానికి ఆయన కృప నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. లేచి వందనాలు చెప్పుకొని ప్రార్థన వస్తుంటే ప్రార్థన చేయించుకోండి.